8వ రోజు అయింది అంగన్వాడీ సమ్మెలో దిగి. సీఎం గారు ఏమీ స్పందించలేదు. మాకు వేతనాలు పెంచడానికి ఆయన దగ్గర బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు. అంటే మిగతా అన్ని కార్యక్రమాలకి బడ్జెట్ ఉంది, కానీ అంగన్వాడీలు పేద గర్భిణీ బాలింతలకు సేవ చేసుకున్నటువంటి అంగన్వాడీలకి జీతాలు పెంచడానికి బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు. మాకు సంక్షేమ పథకాలు, మా జీతాలు పెరిగే వరకు ఎన్ని రోజులైనా కూడా మేము సమ్మెలో కూర్చుంటామని చెప్పి తెలియచేస్తా ఉన్నాము. ఈ రోజు అందులో భాగంగా వంట వార్పు కార్యక్రమం పెట్టామండి. వంట వార్పు కార్యక్రమం పెట్టాము. రోజుకొక కార్యక్రమం పెడతా ఉన్నాము. సీఎం గారు కానీ స్పందించకపోతే మా కుటుంబాలతో కూడా వచ్చి టెంట్ లో కూర్చోడానికి కూడా మేము వెనకాడమని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మా కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి, అదే విధంగా FRS యాప్ ని రద్దు చేయాలి. ఈ డిమాండ్స్ ప్రధానమైన డిమాండ్స్. ఈ డిమాండ్స్ కోసం మేము ఎంత పోరాటం అయినా సరే చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అదే విధంగా సెంట్రల్ తాళాలు పగలగొట్టి వంటలు చేయించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మా సెంటర్ లో ఏది పోయినా కూడా ఎవరైతే తాళాలు పగలగొట్టారో వాళ్ళదే బాధ్యత అని చెప్పి తెలియజేసుకుంటాం. పర్మనెంట్ మీ జాబ్ వాల్యూ పర్మనెంట్ చేసి అలాగే ప్రమోషన్స్ కల్పించడము, మీ గ్రాట్యుటీ ఇప్పించడము, పెన్షన్లు ఇప్పించడం, ఇవన్నీ తల్లి బిడ్డ సంరక్షణకి చాలా కష్టపడుతున్నారు. అలాంటి మీకు ఏ ప్రభుత్వం అయినా ముందుండి మీ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. కానీ వైసీపీ ప్రభుత్వం చాలా చిన్న చూపు చూస్తుందని మా భావన. తప్పకుండా మా టీడీపీ ప్రభుత్వం రాగానే మీకు తప్పకుండా మీ డిమాండ్స్ అన్ని తీరుస్తాం. థ్యాంక్ యూ. ఇవాళ మన రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ తీవ్రంగా నష్టపోతున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులకి గురవుతున్నారు. రాత్రి అనక పగలనక వాళ్ళు తల్లి బిడ్డ ప్రెగ్నెంట్ ఉమెన్ సంరక్షణ కోసం ఎంతో కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళని ఏ ప్రభుత్వం అయినా ముందుండి వాళ్ళ సమస్యలను తీర్చాలి. కానీ ఈ వైసీపీ పాలనలో వాళ్ళు చాలా చిన్న చూపుకి అలాగే బెదిరింపులకి గురవుతున్నారు. కాబట్టి మా టీడీపీ వాళ్ళకి సంఘీభావం తెలుపుతుంది. టీడీపీ పార్టీ తరఫున వాళ్ళకి పూర్తి మద్దతు, ఈ దీక్షకి వాళ్ళకి పూర్తిగా మద్దతు ఇస్తుంది. వారి డిమాండ్స్ అన్నీ నెరవేర్చాలని మేము కోరుతున్నాము. పెన్షన్ కానీ గ్రాట్యుటీ కానీ అలాగే వాళ్ళ జీతాలు పెంచడంలో కానీ తప్పకుండా రేపొద్దున మన టీడీపీ ప్రభుత్వం రాగానే, మన సంకీర్ణ ప్రభుత్వం రాగానే తప్పకుండా వాళ్ళ డిమాండ్స్ అన్నీ నెరవేరుతాయని హామీ ఇస్తున్నాము. జై హింద్, జై తెలుగుదేశం. మేనిఫెస్టోలో కానివ్వండి, ఎందుకంటే మెజార్టీ మహిళలు కానివ్వండి వీళ్ళు ఎక్కువ ప్రభావితం చేస్తున్నారు. సో దీన్ని మీరు మేనిఫెస్టోలో పెట్టించే అవకాశం ఉంది. అంగన్వాడీ వర్కర్స్ అంటేనే మహిళలకి ఆల్రెడీ టీడీపీ మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాల్లో మహిళలకి చాలా మంచి పథకాలు ఉన్నాయి. వాటి ద్వారా వాళ్ళకి తప్పకుండా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ అండ్ వెల్ఫర్స్ 8 రోజులుగా వాళ్ళ యొక్క డిమాండ్లు నెరవేర్చాలని నిరాదీక్ష చేస్తున్నారు. దానికి మా పార్టీ ఆదేశాల మేరకు వారికి మద్దతుగా ఈరోజు తుని నియోజకవర్గం మా ఇన్ఛార్జి దివి గారు, మేమందరూ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క డిమాండ్లు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజున పాదయాత్రలో మీకు తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తారని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు కనీసం వాళ్ళ నాయకులతో చర్చించడానికి కూడా ముఖం సాటేసుకునేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం. మరదే కాకుండా వీళ్ళ మీద పర్యవేక్షణని వీళ్ళందరినీ భయపెట్టి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. మరి ఈవేళ మహిళలు అంగన్వాడీ టీచర్స్ అటు గర్భిణీ స్త్రీలు కానీ ఇటు బీద పిల్లలు కానీ ఎంతో సంరక్షించి వాళ్ళకి మంచి ఫుడ్ అరేంజ్ చేసి వాళ్ళని పెంచడానికే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. ఈ రోజున అప్పుడు ఉన్నటువంటి కార్యక్రమం చూస్తే ఈ అంగన్వాడీ పిల్లలకి ఇచ్చి ఫుడ్లో కూడా అవినీతి చేస్తున్నారంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. తప్పనిసరిగా వీళ్ళు కోరినటువంటి కోరికలు మా తెలుగుదేశం పార్టీ దృష్టికి, జనసేన పార్టీ దృష్టికి రేపు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది. తప్పనిసరిగా కోరికలు నెరవేర్చడానికి
మేము సిద్ధంగా ఉంటాం. మా ఇన్ఛార్జ్ గారు మేము కూడా అవసరమైతే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళ తరఫున వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళకి న్యాయం చేయడానికి మేము కూడా ఉంటామని కూడా ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తల ధర్నా 8వ రోజు చేరుకుంది. ఇక్కడ మేము యనమల కృష్ణుడి గారి ఆధ్వర్యంలోని మా తుని నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ దివ్య మేడం గారు మొత్తం మేము తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు అందరం కూడా వీళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి వచ్చాము. వీళ్ళకి చేస్తున్నటువంటి చాలా న్యాయమైన డిమాండ్లు ఏదైతే హామీ ఇచ్చారో 1000 రూపాయలు తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తామని ఆ హామీని నెరవేర్చమనడం, అలాగే 9 నెలల నుంచి ఇంటద్దు ఇవ్వలేదు ఆ ఇంటద్దు ఇమ్మనడం, 3 నెలల నుంచి జీతాలు లేవు ఆ జీతాలు ఇమ్మంటున్నారు. అదేవిధంగా గ్యాస్కు డబ్బులు ఎంత వేస్తున్నారో తెలియలేదు. ఎవరైనా ఆలకిచ్చి నవ్వుతారు అన్నటువంటి ఇంటి జ్ఞానం అయినా ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు పావడా కూరగాయలు ఏంటండి? మీ ఒకసారి అర్థమవుతుందా? మీరు అన్నం తింటున్నారా? ఒకసారి ఆలోచించండి. అన్నం తింటే ఇంటి దగ్గర అడగండి. ఒకరోజు జస్ట్ ఒక చిన్న కూర వండుకుంటే ఎంత అవుతుందో అటువంటిది ఒక పిల్లని సంరక్షించడం అంటే అదైనా మాటలు కాదండి, చాలా పెద్ద కష్టం. వాళ్ళు పడేటటువంటి శ్రమ ఆ పిల్లల్ని చూడటమే కాదు, గర్భిణీ స్త్రీలను చూడటమే కాదు, అలాగే సర్వేలు చేయడమే కాదు. ఈరోజు ప్రభుత్వానికి ఒకనొక వెన్నుముక్క అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు నిలబడుతున్నారటువంటి విషయాన్ని గుర్తెరిగి వీళ్ళ డిమాండ్లని తక్షణమే పరిష్కరించాలని తెలియజేసుకుంటూ, అలాగే మా కృష్ణుడి గారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏనాడు కూడా ప్రజల పక్షాన కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పక్షాన కానీ, ఉద్యోగుల పక్షాన కానీ ఒక్క మంచి నిర్ణయం కూడా తీసుకోలేదు. గతంలో పాదయాత్ర చేస్తూ కళ్ళబొల్లు మాటలు చెప్తూ అనేకమైనటువంటి హామీలు ఇచ్చాడు. అంగన్వాడీలో మరి వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ ఆనాడు పాదయాత్రలో కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే తెలంగాణలో ఇచ్చే వేతనాల కంటే కూడా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను కానీ మీకు అన్యాయం చేయను అని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు 4.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అంగన్వాడీలు ఈరోజు గత 8 రోజులుగా డిమాండ్ చేస్తున్నట్టుగా కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాట్యుటీపై ఆదేశాలని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా పిల్లలకి నాణ్యమైన మరి సరుకులు అందించాలని చెప్పి ఇలా ఏదైతే డిమాండ్ చేస్తున్నారో న్యాయమైన డిమాండ్లు, దానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా వారికి మద్దతు పలుకుతుంది, వారి తరఫున పోరాటం చేస్తుందని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్గా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.